నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే మంచి మాట. గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు. గొప్ప లక్ష్యం లేకపోవడం నేరం. మనం సాధించాలి అనుకున్న విషయాన్ని మర్చిపోవడమే మనము చేసే అతిపెద్ద నేరం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ఏప్రిల్ 30, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 చంద్రోదయం రాత్రి 12:35 చంద్రాస్తమయం ఉదయం 11:56 తిథి షష్ఠి ఉదయం 7:04 వరకు. తదుపరి సప్తమి ఉదయం 5:46 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 4:01 వరకు. తదుపరి శ్రవణం. కరణము వనిజ ఉదయం 7:04 వరకు. తదుపరి విష్టి సాయంత్రం 6:25 వరకు. తదుపరి భవ. యోగము సాధ్యము రాత్రి 10:14 వరకు. తదుపరి శుభము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:57 వరకు. యమగండం ఉదయం 9:03 నుండి 10:38 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:16 వరకు. తిరిగి రాత్రి 11:04 నుండి 11:50 వరకు. వర్జ్యం ఉదయం 7:29 నుండి 9:31 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:06 వరకు. అమృత గడియలు రాత్రి 9:54 నుండి 11:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:38 వరకు. ఏప్రిల్ 30 మంగళవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి ఉదయం 7:04 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి. బుధవారం ఉదయం 5:46 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి. షష్ఠి తిథి పక్షరంధ్ర గడియలు నిన్ననే పూర్తయ్యాయి కావున ఈరోజు ఎటువంటి పట్టింపులు లేవు. తదుపరి వచ్చే సప్తమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. అంటే ఈ రోజంతా కూడా అనుకూలంగానే ఉంది. కానీ ఉదయం 7:04 నుండి సాయంత్రం 6:25 వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రమున మేషలగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము మంగళవారం తెల్లవారుజామున 4:42 నుండి ఉదయం 5:54 వరకు ముహూర్తము ఉన్నది. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం సప్తమి తిథి మంగళవారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయము మంగళవారం ఉదయం 7:05 మొదలై బుధవారం తెల్లవారుజామున 4:09 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏదైనా మంచి పని లేదా చెడ్డ పని చేసినట్లయితే మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. ఈ సమయంలో పనులు ప్రారంభించినా, అబద్ధాలు ఆడినా, మోసాలు చేసినా, బంగారం కొన్నా, ఎటువంటి శుభకార్యానికి నాంది పలికిన మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్ముతారు. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 10:36 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను ఉంటారు. ఈరోజు మంగళవారం ఉత్తర దిక్కును ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం ఉండ్రాళ్ళు, కుడుములు. ఈరోజు ప్రశ్న.
ఎవరి కోపం కారణంగా వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు? దూర్వాస మహర్షి, వాల్మీకి మహర్షి, నారద మహర్షి, గౌతమ మహర్షి? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి క్లిష్టమైన సమస్యల నుంచి కొంత బయటపడగలరు. వృషభ రాశి ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో కలహాలతో కలత చెందుతారు. మిథున రాశి బంధువర్గం నుంచి విమర్శలు, ఒత్తిడులు పెరుగుతాయి. మిత్రులు కూడా శత్రువులవుతారు. కర్కాటక రాశి రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. అయితే కొన్ని అదనపు ఖర్చులు మీద పడతాయి. సింహరాశి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కన్య రాశి బంధుమిత్రులతో విభేదించక తప్పనిసరి పరిస్థితి. తులారాశి ఎంతో కాలంగా వేధిస్తున్న ఇబ్బందులు, క్లిష్ట సమస్యల నుంచి గట్టెక్కుతారు. వృశ్చిక రాశి తొందరపాటు నిర్ణయాలు కూడా మీకు లాభం ఇచ్చే అవకాశం ఉంది. ధనుస్సు రాశి మీరు ఎంత నేర్పుగా వ్యవహరించినా ఏదో ఒక పొరపాట్లు దొర్లి మాట పడతారు. మకర రాశి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయాల వైపు నడుస్తారు. కుంభరాశి బంధువుల నుంచి ఊహించని రీతిలో ధనం, ఆస్తి లాభాలు ఉండవచ్చు. మీనరాశి ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. రుణదాతల నుంచి ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.